రాజకీయాల్లో నల్గొండ జిల్లా కీలకం కాబోతుందా? పోరాటాల పురిటిగడ్డ నల్గొండకు ఈసారి న్యాయం జరిగిందా? పార్టీలు వేరేనా, పదవులు మాత్రం నీలగిరి బిడ్డలకు దక్కడంపై జిల్లా వాసులు ఏమంటున్నారు? ఇంతకీ నల్గొండ జిల్లాకు దక్కిన గౌరవం ఏంటి? స్టేట్ పాలిటిక్స్ లో ఆ నలుగురు ఇప్పుడు కీలకం కాబోతున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నల్గొండ. 5 ఎమ్మెల్సీలలో 4 నల్గొండ జిల్లా వారే. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లకంటి సత్య, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్. అద్దంకి విధేయతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధిష్టానం. తెలంగాణ రాజకీయాలకు మలుపు కేంద్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మారింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5లో 4 అభ్యర్థులు నల్గొండ జిల్లా వారే ఉన్నారు. అధికార కాంగ్రెస్ ప్రకటించిన 3 అభ్యర్థులలో 2 ఉమ్మడి నల్గొండ జిల్లాకు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ కాగా, మిత్రపక్ష సిపిఐ అభ్యర్థిత్వం సైతం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యానికి దక్కింది. వారితో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకున్న దాసోజు శ్రవణ్ కుమార్ సైతం నల్గొండ బిడ్డే కావడం విశేషం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్కు చెందిన అద్దంకి దయాకర్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తుంగతుర్తి నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. ఇక చివరకు మందుల సామెల్కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో దయాకర్ మిన్నకుండిపోయారు. అద్దంకి నిబద్ధతను గుర్తించిన అధిష్టానం ఆయనకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కేతావత్ తాండాకు చెందిన కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. శంకర్ నాయక్ తండ్రి వీర్యనాయక్ సైతం దిలావర్పూర్ సర్పంచ్గా పనిచేశారు. ఆ ప్రభావంతో చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ కలిగిన శంకర్ నాయక్ అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే వరకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఏదో ఒక పదవి నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధిగాను తనదైన ప్రత్యేకతను చాటుతూ వచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కీలక నేతలు ఆశీస్సులు ఉన్న అప్పటి సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కలేదు. ఇక తాజాగా ఆయన విధేయతకు మెచ్చిన అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన ప్రస్తుతం సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1969లో జన్మించిన నెల్లికంటి సత్యం మునుగోడు మండలం ఎల్లాలగూడెం గ్రామవాసి. పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సిపిఐ ఉద్యమ నాయకుడిగా పేరుంది. 1985 నుంచి 2000 వరకు పార్టీ యువజన విభాగం ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఉన్నారు. 2010, 2016 వరకు మునుగోడు మండల కార్యదర్శిగా, 2016 నుంచి నల్గొండ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా, 2020 నుంచి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. కాగా స్నేహధర్మాన్ని పాటిస్తూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన దాసోజు శ్రవణ్ కుమార్ కూడా నల్గొండ పట్టణానికి చెందిన వ్యక్తే. పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన దాసోజు శ్రవణ్ బాల్యమంతా అక్కడే గడిచింది. ఇంటర్ వరకు నల్గొండలోనే చదువుకున్నారు. అయితే ఐటీ ఉద్యోగిగా మంచి పొజిషన్లో ఉండి రాజకీయాల మీద ఉన్న ఫ్యాషన్తో ఎంట్రీ ఇచ్చిన దాసోజు శ్రవణ్ ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్లో చేరారు. అయినా ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు.
తర్వాత కాంగ్రెస్లో జాయిన్ కావడమే కాదు, రాహుల్ గాంధీ కోటరీలో చోటు దక్కించుకున్నాడు. మళ్లీ కొంతకాలానికి బీఆర్ఎస్లో చేరారు. మొత్తంగా ఆయన సేవలు గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 4 నల్గొండకే దక్కాయి.